బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్ని మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. మీరు ఎప్పుడైనా 6,000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? కానీ 6 కూడా ఈ రైతులు. ఎందుకు అధ్యక్ష? అట్లాగే సింగరేణి కాలనీస్లో 412 కారుణ్య నియామకాలు, 29 మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి, అమ్మ ఉద్యోగాల పండగ, ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. అంతెందుకు అధ్యక్ష, ఈరోజు కూడా ఆలస్యమైంది. ఈరోజు కూడా ఇంకొక గంటలో ఇంకొక 2,000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తామన్నది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని, ఇది మన రాష్ట్రం అధ్యక్ష, మన యువత వాళ్ళంతా మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే అనుకుంటాను, లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు, ఇంకా ఉన్నాయి సార్ శ్రీహర్ గారు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి, రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది. ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఎస్.